2 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఇండియా బ్లాక్ ఎన్డీఏకి అగెనిస్ట్ ఏదైతే బ్లాక్ ఏర్పాటైందో ఆ టైంలో ఈ బ్లాక్ కు సంబంధించి కూడా ఆయన తీసుకున్న నిర్ణయం మనకు అర్థమవుతుంది. పొలిటికల్ యాక్యుమెన్షిప్ కానీ అంటే రాజకీయంగా ఆయన వేసిన అడుగులు కానీ పార్టీని ముందుకు నడిపించిన తీరు కానీ ఇవన్నీ కూడా సిపిఐఎం జనరల్ సెక్రటరీగా ఆయన పార్టీ కోసం చాలా నిర్ణయాలు ప్రధానమైన నిర్ణయాలు తీసుకుని పార్టీని ఇంకా బతికించి దానికి ఇంకా జీవం పోసి ఉంచారు. సీతారాం యేచూరి గారు ఈ తరం రాజకీయ నాయకులకి ఒక ఆదర్శం. 50 సంవత్సరాల నుంచి ఒకే ప్రిన్సిపల్తో ఒకే ఐడియాలజీకి స్టిక్ అయి ఉన్నారు. త్రిపుర నుంచి ఒకవైపు కమ్యూనిస్ట్ పార్టీ కనపడకుండా పోతోంది. వెస్ట్ బెంగాల్లో ఆల్మోస్ట్ తుడిచిపెట్టుకుపోతోంది. కేరళలో కూడా భవిష్యత్తులో సిపిఎం ప్రభుత్వం అంతంత మాత్రంగానే ఉంది. ఈ సందర్భంగా కూడా ఆయన 50 సంవత్సరాల నుంచి ఒకటే ఐడియాలజీకి స్టిక్ అయ్యి ఆయారం గయారం పాలిటిక్స్ గురించే అంటే వాటికి తలగకుండా హీ హాజ్ బికమ్ ఏ పోస్టర్ బాయ్ ఆఫ్ సిపిఐఎం అని చెప్పొచ్చు. సిపిఐఎం ఐడియాలజీకి ముందు తీసుకెళ్ళడానికి ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ ఆయన స్టిక్ అయిన విధానం కానీ ఈ తరం పొలిటీషియన్స్కు ఆదర్శం.